Romans chapter 1. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి. Alright. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి. Grace and apostleship. Everybody has faith in Jesus. You all got faith. But you can have more grace and more power to transform this faith to the whole world. So faith is so powerful. విశ్వాసం అనేది ఎంత శక్తి గలదంటే చూడండి, ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు. ఎంతమంది అంట? సమస్త జనులు. It is so powerful that it can impact and influence every human being on the planet. దాని సామర్థ్యము విశ్వమంతా అంటే ఈ సృష్టిలో ఉండే ప్రతి ఒక్క మనుషుని ప్రభావితము చేయగలిగేటంత సామర్థ్యమైనది విశ్వాసం. ఇది మీ అందరిలో ఉంది. సో ద ఫెయిత్ దట్ యు హ్యావ్ ఇస్ వెరీ పవర్ఫుల్. నాలో ఉండే విశ్వాసము పెరిగితే లోకమంతా నింపుతుందంట, లోకంలో అనేకులు విశ్వాసులుగా చేస్తుందంట. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ యువర్ ఫెయిత్ విల్ గ్రో. యువర్ ఫెయిత్ కెన్ ఇంపాక్ట్ పీపుల్, ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. రైట్, లెట్స్ స్టడీ మోర్ అబౌట్ దిస్ ఫెయిత్. మాథ్యూ 9:29, మత్తయి సువార్త 9:29. వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చెప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. సో ఫెయిత్ వర్క్స్ ఆన్ ద లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్. టు వాట్ లెవెల్ యూ డెవలప్, ఫెయిత్ కెన్ వర్క్ అండ్ ఆపరేట్ అట్ దట్ లెవెల్. నీవు ఏ స్థాయికి నమ్మగలిగితే ఆ స్థాయికి విశ్వాసం పనిచేస్తుంది. విశ్వాసం అనేది ఒకటే, కానీ నువ్వు ఏ స్థాయి వరకు నమ్మగలిగితే ఆ స్థాయి వరకు పనిచేస్తావు. ఒక సహోదరి వస్త్రపు చెంగు పట్టుకుంటే స్వస్థపడ్డది. ఇంకొక సహోదరుడు మాట మాత్రము సెలవిమ్ము. సో ఆయన విశ్వాసాన్ని అక్కడ దాకా నమ్ముతున్నాడు. సో టు వాట్ ఎక్స్టెంట్ యూ క్యాన్ డెవలప్ యువర్ ఫెయిత్, ఇట్ విల్ వర్క్ టు దట్ లెవెల్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డెవలప్. మన విశ్వాసాన్ని ఎంత పెంచుకుంటే ఇట్ విల్ వర్క్ టు దట్ ఎక్స్టెంట్. ఆయన చేయలేడా? జరగవా? జరగవు. లేవా? లేవు. అప్పుడే జరిగాయా? అప్పుడే జరిగాయి. లేదు ఇప్పుడు జరుగుతాయి. ఈ దేవుడు ఇప్పుడే చేయగలంటే ఇప్పుడే చేస్తాడు. టు వాట్ ఎక్స్టెంట్ యూ క్యాన్ బిలీవ్, హీ విల్ రిలీజ్ ద పవర్. ఇట్స్ ఇంపార్టెంట్ టు డెవలప్ ఫెయిత్. మాథ్యూ 15:28, మత్తయి సువార్త 15:28. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఈ స్త్రీ తూరు సుదైన స్త్రీ అన్నమాట. ఈమె వేరే దేశస్తురాలు. మరి వేరే దేశస్తురాలకి మరి ఆయన శిలువ మరణించిన తర్వాతే పర్మిషన్ ఉంది. అయితే ఆమె మాటి మాటికి అడుగుతుంది, తగ్గించుకుంది. మరి అనేక సార్లు అడిగింది. మరి ఆయన కొంచెము ఇది రొట్టె, మరి ఇది పిల్లలకు మరి కుక్క పిల్లలకు కాదనే టైప్లో మాట్లాడేటప్పటికి ఆమె అంతకు కూడా తగ్గించుకుంది. అంటే ఏంటి? ఫెయిత్ వర్క్స్ బై 2 ఇంగ్రీడియంట్స్. ఈమె విశ్వాసము 2 కోణాల్లో బాగా పనిచేసింది. 2 ఇంగ్రీడియంట్స్ హ్యావ్ బ్రోకెన్ సమ్ బ్యారియర్స్ టు అలౌ ఫెయిత్ టు వర్క్ ఫర్ హర్. ఇక్కడ ఈమెకి పనిచేసినటువంటి 2 ఏంటో అంటే పర్సిస్టెన్స్ అండ్ హ్యూమిలిటీ. మాటిమాటికి అడిగింది, తగ్గించుకుంది. ప్రభువా ఆ బల్ల నుంచి పడిపోవు, రొట్టె కూడా కుక్క తింటుంది కదా అని. హ్యూమిలిటీ. సో ఫెయిత్ వర్క్స్ ఆన్ బేసిస్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ పర్సిస్టెన్స్. ఈమె అడుగుతానే ఉంది మొదటిసారి, రెండోసారి, మూడోసారి. సో పర్సిస్టెన్స్ అండ్ హ్యూమిలిటీ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ ఫర్ ఫెయిత్ టు వర్క్ ఫర్ యూ. పర్సిస్టెన్స్ అంటే పట్టుదల, పట్టుదల, వినయము. ఈ 2 కూడా ఈ సహోదరి స్వస్థపడడానికి మూల కారణం ఈ విషయంలో చూస్తే. నా మాథ్యూ 17:17, మత్తయి సువార్త 17:17. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేనెంతకాలముందును ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండని చెప్పెను. ఓకే, ఇక్కడ ఒక దయ్యం పట్టిన వారిని వాళ్ళు వెళ్ళగొట్టలేకపోతారు. అప్పుడు యేసు ప్రభు వారు ఇలా పట్టుకురండి అంటారు. పట్టుకొచ్చి అక్కడ ఏమంటారంటే పవర్స్ జనరేషన్. ఇక్కడ మూర్ఖతరం అంటారు, కానీ మూర్ఖతరం కాదంట. పవర్స్ అంటే మూర్ఖం అంటే సరిగ్గా మార్గము కాకుండా మార్గమును పక్కకి వెళ్ళిపోవడం. మూర్ఖ మార్గం అంటే రాంగ్ రూట్, నాట్ ఎ స్ట్రైట్ వే, రాంగ్ వే. సో యేసు వారు ఏమంటున్నారు? మూర్ఖతరం అంటున్నారు. వాట్ ఈస్ దిస్? హీ ఈస్ కాలింగ్ టు ఎ పర్వర్స్నెస్ ఇన్ దెమ్. ఎక్కడో రూట్ మారిన దాంట్లోనే ఉన్నారు మీరు. యు ఆర్ ఇన్ ద సేమ్ రాంగ్ రూట్. నేను ఇన్ని బోధించినా ఇంకా మీరు రాంగ్ రూట్లో ఉన్నారంటున్నారు. సో వాట్ ఈజ్ హ్యాపెనింగ్? వై డిడ్ ద పవర్ట్? ఎందుకు వాళ్ళు మళ్ళా ఆ మూర్ఖతరానికి ఎందుకు వెళ్ళిపోయారు? ఎందుకంటే ఈ దయ్యము ఒక్కొక్కసారి నీటిలో పడుతుందంట, ఒకసారి అగ్గిలో పడుతుందంట. లెట్ us see. Matthew 17 from verse 14.
వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. చూడండి, Lord have mercy on my son, for he is a lunatic and so works, for oftentimes he falls into fire and off into water. You see that? He falls into fire and water. That's the problem. చూద్దాం. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకొని వచ్చితిమి, గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను. అంటే ఎప్పుడైతే ఒక శ్రమ పెద్దదవుతుందో, when something grows big, where you see it to be dangerous, వీళ్ళు అంతకుముందు అనేక దయ్యాలు వెళ్ళగొట్టారు, అన్నీ పోతున్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి దయ్యము అగ్నిలో పడుతుంది, నీటిలో పడుతుంది. వీళ్ళు ఏమైపోయారు? భయపడిపోయారు. సో ఫియర్ perverts the faith. Fear takes your faith into a wrong route. Fear brings perversion. అంటే భయము మూర్ఖత్వానికి దారితీస్తుందంట. వీళ్ళు అక్కడ భయపడిపోయినందుకు వీళ్ళు అలగొట్టలేకపోయారంట. అంటే ఏంటి? విశ్వాసం అనేది ఎంత దానికైనా పనిచేస్తుందంట. ఫియర్ విల్ పర్వర్ట్ ఫెయిత్. భయం అనేది విశ్వాసము పని చేయకుండా ఉండడానికి ఉపయోగపడుతుందంట. యూనో, భయం అనేది. I bind everybody's fear today in Jesus' mighty name. So fear will pervert faith. Okay, now let's study more. Matthew 17:20. అందుకాయన, మీ అల్ప విశ్వాసము చేతనే, మీకు ఆవగింజంత విశ్వాసముండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. This verse is enough. How can somebody say faith will not work when it is so clear? Now, ఇక్కడ ఏం చెప్తున్నారు? Faith has working potential. ప్రతి విశ్వాసానికి పనిచేసే సామర్థ్యం ఉంది. విశ్వాసం అనే దానికి పనిచేసే సామర్థ్యం ఉంది. అంటే ఆ విశ్వాసము కలిగిన ప్రతి విశ్వాసి ఆ విశ్వాసంతో పనిచేయచ్చు. Somebody say this. Faith has working potential. విశ్వాసానికి పనిచేసే సామర్థ్యం ఉంది. Faith works. అంటే ఏంటి? Faith without action is of no use. అరే, కొంచెం విశ్వాసం ఉన్నా నువ్వు పని చేస్తే పని చేస్తుంది. ఈవెన్ లిటిల్ ఫైత్, గ్రేట్ ఫైత్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెన్ యూ మేక్ ఇట్ వర్క్, ఇట్ విల్ వర్క్. అంటే దీని అర్థం ఏంటి? దేవుడు ఏం చెప్తున్నాడు? విశ్వాసం ఉండి పని చేయకుండా ఉంటున్నారు నా పిల్లలు. మెనీ పీపుల్ గాట్ ఫెయిత్ బట్ దే ఆర్ నాట్ వర్కింగ్ అవుట్ దేర్ ఫెయిత్. ఫెయిత్ విల్ వర్క్ వెన్ యూ వర్క్. అంటే విశ్వాసం పని చేయదు అనే టైప్ లో ఉంటే అలాగా ఫెయిత్ విల్ వర్క్. ఎవ్రీ టైమ్ యూ వర్క్ ఫెయిత్. అందరూ చెప్పండి, నా విశ్వాసం పని చేస్తుంది. ఫెయిత్ వర్క్స్ ఇన్ 2 areas. ఫెయిత్, హౌ కెన్ ఫెయిత్ వర్క్? బై ప్రేయర్, బై సేయింగ్. ఫెయిత్ వర్క్స్ బై సేయింగ్. ఆ కొండను చూసి పోవాలంట. ఫెయిత్ విల్ వర్క్. ఈ రోజు నుంచి మీ అందరూ మీ విశ్వాసాన్ని పూర్తిగా వాడుకొందురు గాక. ఫెయిత్ విల్ వర్క్ ఫర్ యూ. మై ఫెయిత్ విల్ వర్క్ ఫర్ మీ. బై ప్రేయింగ్ అండ్ బై సేయింగ్ ఫెయిత్ విల్ వర్క్. విశ్వాసం అనేది కొండను చూసి పో అంటే పోతుంది. ప్రభువా కొండను తీసే ప్రార్థించినా పోతుంది. ఈ 2 విధాలుగా మరి విశ్వాసం పనిచేస్తుంది. అంటే దే ఆర్ నాట్ యూజింగ్ ద వర్డ్స్ అండ్ ప్రేయర్ టు డెలివరెన్స్. ఫెయిత్ హ్యాస్ వర్కింగ్ పొటెన్షియల్. సో ఫెయిత్ వితౌట్ యాక్షన్ ఈజ్ ఆఫ్ నో యూస్. Matthew 21:21. మత్తయి సువార్త 21:21. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండిన ఎడల ఈ అంజురపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాక అని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అక్కడేమో కొంచెం ఉన్నా పని చేయండి. ఇక్కడేమంటున్నాడు? సందేహం. అక్కడేమో కొంచెం ఉన్నా నువ్వు వాడితే పని చేస్తుంది. ఇప్పుడు నీ దగ్గర 100 రూపాయలు ఉంది, నీ ఆకలి తీరుస్తుందా? తీరుస్తుంది. 2000 నోట్ ఉంది, ఆకలి తీరుస్తుంది? తీరుస్తుంది. లిటిల్ ఫెయిత్ విల్ వర్క్. కొంచెం విశ్వాసమైనా పని చేస్తుంది. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏమంటున్నాడు? సందేహం. రిమెంబర్, ఫెయిత్ ఈస్ గాడ్స్ ఎబిలిటీ. విశ్వాసం అనేది దైవ సామర్థ్యము. సో డు నాట్ డౌట్ ఇట్. అదే చెప్తున్నాడు దేవుడు. ఫెయిత్ ఈస్ గాడ్స్ ఎబిలిటీ. సో డోంట్ డౌట్ ఇట్. అందరూ చెప్పండి, విశ్వాసం అనేది దేవుని సామర్థ్యము, అందుకే సందేహపడను అనండి. విశ్వాసం అనేది దైవ సామర్థ్యము గనక దాని విషయమే సందేహపడదు. అక్కడేమో కొంచెం విశ్వాసం ఉన్న పని చేయి, ఆ విశ్వాసంతో ప్రార్థించు, అడుగు, అది దాని పొమ్మను గద్దించు, పోతుంది. యూ కెన్ సే గో ఫీవర్, నువ్వు చావకూడదు, మై హస్బెండ్ షుడ్ నాట్ డై అని 10 సార్లు అను, ఆయన చావడు. మోకరించి నా భర్త చావకూడదు, యా ప్రొఫెసర్ హి విల్ నాట్ డై. ఫెయిత్ వర్క్స్ వెన్ యూ వర్క్ ఇట్. లూక్ 17:6. లూకాసు వార్త 17:6. ప్రభువు, మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడిమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. చూడండి, ఇక్కడ మళ్ళా ఆయన దేంతో పోలుస్తున్నాడు? చెట్టు. వై? అక్కడేమో కొంచెం విశ్వాసం ఉన్నా
మరి పని చేస్తుంది, మీరు పని చేయండి అంటున్నాడు. ఇంకో చోటేమో సందేహం వద్దంటాడు, అది నా సామర్థ్యము, సందేహం వద్దంటున్నాడు. ఇక్కడేమో అంటున్నాడు కంబళి చెట్టు చూసి వేళ్లతో పెరిగంపంటాడు. అంటే ఇక్కడ చెట్టుతో ఎందుకు పోలుస్తున్నాడు? ఎ ట్రీ విల్ రిప్రొడ్యూస్. చెట్టు మళ్ళా దాన్ని ఇంకో చెట్టుకి జన్మనిస్తుంది, విత్తనాలు ఇస్తాయి. ఆ విత్తనాల ద్వారా వందల వేల చెట్లు వస్తాయి, అవి మళ్ళా వేరుపారు దిగుతాయి, అలా స్ప్రెడింగ్. సో వాట్ కెన్ యూ డూ విత్ ఫెయిత్? విశ్వాసంతో యూ క్యాన్ స్టాప్ స్ప్రెడింగ్ ద రిప్రొడక్షన్ ఆఫ్ ద సీడ్. వేరుతో పోవడం అంటే ఏంటి? అది స్ప్రెడ్ అవడమే కాదు, అది అక్కడ ఉండకుండా కూడా, దాన్ని చూడకుండా కూడా వేరుతో తీసేయచ్చంట. ఫెయిత్ కెన్ స్టాప్ రిప్రొడక్షన్. అది మళ్ళా రాకుండా కూడా వేరుతో తీసేయచ్చంట. ఈ రోజు నీకు ఇష్టం లేని వాటిని వేరుతో కనపడకుండా తీసివేసుకుందువు గాక. మళ్ళా రాకుండా అంటే ఆ చెట్టుకు విత్తనం ఉండదు, ఆకులు రెక్కలు, మళ్ళీ నో ప్రిజర్వేషన్, అప్రూవ్డ్ ఇట్ కంప్లీట్లీ. కొండ అంటే ఏంటి? అక్కడే ఉంటుంది, అది మళ్ళీ ఇంకో కొండకి జన్మనివ్వదు, అది ఎదగదు. కానీ చెట్టు అలాంటి చెట్లను అనేకమైన చెట్లుగా చేస్తుంది. విత్తనం రిప్రొడ్యూసెస్, మల్టిప్లైస్. అంటే విశ్వాసము దేనికైనా, ఎన్ని రకాలు దానికైనా పనిచేస్తుందని చెప్తున్నాడు దేవుడు. దీనివల్ల ఏంటి? మీ నమ్మకాన్ని పెంచడానికి. శ్రమలన్నీ పెరిగినా అవన్నీ నీ కంట్రోల్లో ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు. యూ క్యాన్ స్టిల్, ఎటువంటివి వచ్చినా యూ క్యాన్ స్టిల్ బీ స్ట్రాంగ్. దాట్స్ ద రీజన్ గాడ్ ఇస్ టీచింగ్ ఫెయిత్. కేవలం పరలోకానికి వెళ్ళిపోతా? నో, యూ క్యాన్ గుడ్, ఓకే వెళ్ళు, నువ్వు ఒక్కడే వెళ్తావు పరలోకానికి, గుడ్ న్యూస్, ఓకే పరలోకానికి వెళ్తావు. కానీ నువ్వు విశ్వాసంతో ఉంటే నీ ఊరిని క్షేమపరిచి, నీ ప్రాంతాలని, నీ బంధువులందరినీ క్షేమపరిచి చక్కగా తీసుకెళ్తావు. లైక్ అబ్రహాం చూడండి, లోతుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారంట, 5 రాజులు కలిపి. రాత్రి 300 మంది 400 మంది ఉంటారు పన్నోళ్ళు. వెళ్ళిపోయి మొత్తం లోతు సంతానాన్ని, మొత్తం అందరినీ మళ్ళీ ఆ 5 రాజ్యాలు పోగొట్టుకున్న కొలసమని పట్టుకొచ్చేస్తాడంట. ఎలాగా? విశ్వాసం. చచ్చిపోయాడు, లోతు పరలోకి వెళ్ళిపోతాడులే అనుకోలే. He fought back. Faith restores and takes back from the hands of the devil. విశ్వాసం అనేది వెనక్కి తీసుకుంటుంది. Faith restores, takes it back. Faith doesn't live like that, fights and takes it back. జరిగిపోయిందిలే, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. No, faith is not like that. Faith fights back and take it back. Faith will fight until it's completely whole. అది పూర్తయ్యే వరకు విశ్వాసం అనేది విడిచిపెట్టదు. Faith will not stop. You should not stop faith until it's made whole. చూడండి, యేసు ప్రభువు ఒక వ్యక్తికి ప్రార్థన చేస్తాడు, అతను సరిగ్గా కనపడలే కళ్ళు. ఫస్ట్ టైం ప్రేయర్ చేసిన తర్వాత నాకు మనుషులందరూ మరి చెట్లులా కనపడుతున్నారు అంట. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? మళ్ళా ప్రార్థిస్తాడు, ఇప్పుడు కనపడుతుంది, బాగా కనపడుతుంది. అంటే ఏంటి? నీవు సంపూర్ణముగా కోల్పోయిన తిరిగి వచ్చే వరకు, నీ హృదయము సాటిస్ఫై అయ్యే వరకు విశ్వాసము నీకు ఉపయోగపడుతుంది. Faith has been given to fulfill your desire here on this earth. Satisfy. Faith is to tell devil, stop, get lost. This is my life, my son, my husband. We will live long, live strong. You're getting it? దేవుడు చెప్తున్నాడు అనమాట. విశ్వాసం ఉంటే ఉపయోగం ఏంది? ఆ కొండ అలాగే ఉంది, అది ఆ సమస్య అలాగే పెరుగుతుంది, ఆ భయం అలాగే ఉంది, వాడుకోండి అంటున్నాడు దేవుడు. ఈ రోజు తర్వాత ఈ విశ్వాసం మిమ్మల్ని క్షేమముగా అన్ని రంగాలు ఆశీర్వదించును గాక. ఫెయిత్ ఇస్ గివెన్ టు ఫైట్. అందుకే పౌలు అంటాడు, మంచి పోరాడి తిని విశ్వాసాన్ని కాపాడు. ఫెయిత్ ఈస్ టు ఫైట్. యూజ్ యువర్ ఫెయిత్. ఆల్రైట్. ఫెయిత్ కెన్ స్టాప్ రిప్రొడక్షన్, స్ప్రెడ్ and existence and even disappear the problem without its trace. Faith can do that. What is faith? Luke 8:25. లూకాసు వార్త 8:25. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి, ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకనితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. అంటే ఒకదానికి పనిచేయడం ఇంకోదానికి పనిచేయకూడదని కాదు, విశ్వాసము అన్నిటికీ పనిచేస్తుంది. Faith works for everything. Faith works for marriage, for children. అన్నిటికీ పనిచేస్తుంది విశ్వాసం. విశ్వాసము ఇన్ని రకాలుగా అన్నిటికీ ఉపయోగపడే విశ్వాసాన్ని ఈ రోజు నుంచి మీరందరూ అన్ని రంగాల్లో ఆశీర్వదింపబడి విశ్వాసాన్ని మీరు ఉపయోగించుకొని ఆశీర్వాదముగా అబ్రహాంలాగా వెళ్ళుదురుగాక. You will go to heaven like Abraham. You don't go normally. Acts 14:9. అపోస్తుల కార్యములు 14:9. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరిచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. 9. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి. దిస్ మ్యాన్ ఇస్ ఆపరేటింగ్ ఎ న్యూ లెవెల్. ఫెయిత్ కెన్ బి పర్సీవ్డ్. అవతలలో విశ్వాసం ఉందా లేదా కూడా మనం తెలుసుకోవచ్చు అంట. స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి. పౌల్ saw that. Faith can be perceived.
విశ్వాసాన్ని తెలుసుకోవచ్చు అంట ఆ వ్యక్తిలో విశ్వాసం ఉందా లేదా. దిస్ ఇస్ ఎ గిఫ్ట్ ఆఫ్ డిసర్న్మెంట్ టు డిసర్న్ సంబడీస్ ఫెయిత్. అపోస్తలుల కార్యములు 26:14 నుంచి చూద్దాం. మేమందరమును నేలను పడినప్పుడు, సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవడవని అడుగగా, ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడియున్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికిని, సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. చూడండి, వాట్ కెన్ ఫెయిత్ డూ? నా యందలి విశ్వాసం ద్వారా నీకు ఏం జరుగుతుందో చెప్తున్నాడు ఇక్కడ. చూద్దాం. నెంబర్ 1, టు ఓపెన్ దేర్ ఐస్. ఫెయిత్ కెన్ ఓపెన్ సంబడీస్ ఐస్, టు టర్న్ దెమ్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్. చీకటి నుంచి వెలుగుగా మారడానికి. ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సాటన్ టు గాడ్, దట్ దే మే రిసీవ్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, పాప క్షమాపణ పొందడానికి. అండ్ ఇన్హెరిటెన్స్ అంటే పరిశుద్ధుల్లో స్వాస్థ్యం పొందుకోవడానికి. విచ్ ఆర్ సాంక్టిఫైడ్ బై ఫెయిత్ దట్ ఈస్ ఇన్ మీ. అంటే ఒక మనిషిలో విశ్వాసం ఉంటే ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుందంట. ఇఫ్ సంబడి హ్యాస్ ఫెయిత్ ఇట్ విల్ వర్క్ లైక్ దిస్. ఫెయిత్ ఇస్ వెరీ పవర్ఫుల్. అందరూ చెప్పండి, నాలో విశ్వాసం చాలా శక్తివంతమైంది. ఫెయిత్ ఇన్ యూ ఇస్ వెరీ పవర్ఫుల్. వారు చీకట్లో నుండి వెలుగులోనికిను, సాతాను అధికారము నుండి దేవుని వైపును నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందినట్లు వారి కన్నులు తెరచుటకు గాడ్ విల్ సెండ్. సో ఫెయిత్ ఇన్ జీసస్ కెన్ డూ మెనీ థింగ్స్. యూ డోంట్ నీడ్ టు కంప్లైన్. యూ కెన్ వర్క్ అవుట్ ఫెయిత్ అండ్ డూ మెనీ థింగ్స్. స్టాప్ కంప్లైనింగ్ అండ్ స్టార్ట్ వర్కింగ్ యువర్ ఫెయిత్. దట్స్ ద కీ ఫర్ ఫెయిత్. నాకు అది లేదు, నాకు ఇలా లేదు, నాకు అలా లేదు కాదు. అది కొండ, ఆ కొండ పో. ఇది కంబల్ సెట్ ఇలా పెరిగిపోతుందా, వేరుతో బయటకు వచ్చాయి. అది చీకట, వెలుగ్గా మారు. యూజ్ యువర్ ఫెయిత్. మా ఆయన అలాగా చీకటిని వెలుగ్గా మార్చు. పాపంలో ఉన్నాడా, పరిశుద్ధతగా మార్చేటట్టు ప్రార్థన చేయి. హీ విల్ రిసీవ్ ఎవ్రీథింగ్. సో ఫెయిత్ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్. యూ క్యాన్ డూ ఇట్. వాట్ ఫెయిత్ డిడ్ ఫర్ పాల్ విల్ ఆల్సో డూ త్రూ యూ. పౌలు ద్వారా ఇంత గొప్పగా పనిచేసిన విశ్వాసం మీ అందరి ద్వారా ఇలాగ మీ కుటుంబాలకు, మీ బంధువులకు మీ ద్వారా పనిచేయును గాక. Your faith can sanctify others, open others' eyes, turn them from darkness to light, from the power of Satan to God. Faith can make you receive forgiveness of sins. Faith can give you inheritance among the saints. Faith can do all these things. Now, let me give you another dimension of faith. Romans 3:27-28. రోమీయులకు రాసిన పత్రిక 3:27-28. కాబట్టి అతిశయ కారణమెక్కడా, అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను. క్రియా న్యాయమును బట్టియా కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడురని ఎంచుచున్నాము. చూడండి, ఫెయిత్ ఈజ్ వెరీ సింపుల్. విశ్వాసం యొక్క ప్రాబ్లం ఏంటంటే అది సింపుల్ గా ఉండడమే దాని ప్రాబ్లం. ఫెయిత్ ఈజ్ సో సింపుల్. లెట్స్ గో 27. కాబట్టి అతిశయ కారణం ఎక్కడా? నేను అది చేసా, నేను ఇలా చేసా, అలాగన్నా ఇలాగన్నా, ఇది పో అంటే పోతుందంట. ఇదేంటిది? నేను ఇన్ని చేసినా పోలేదు. కానీ విశ్వాసము అలా పని చేస్తుంది, అలా జరుగుతుంది. మీ జీవితంలో కూడా అలా సులువుగా జరుగును గాక. ఇట్ ఇస్ సింపుల్ అండ్ ఫెయిత్. యు వర్క్ ఇట్ వర్క్. లెట్ నోబడీ కాంప్లికేట్ యువర్ ఫెయిత్. ఇస్ సింపుల్. అతిశయ కారణం ఎక్కడా? అది కొట్టివేయబడ్డదంట. ఎట్టి న్యాయమును బట్టి కొట్టివేయబడను, క్రియా న్యాయమును బట్టి కాదు. విశ్వాసము. నన్ను నమ్ముతున్నావా? నా నామాన్న నిన్నేమడిగిన ఇస్తాను. ఫెయిత్ ఈస్ సో సింపుల్, yet it is very powerful. Faith is so simple. That's the reason why it is unbelievable. Because of its simple nature, because of its simple way of operating. All right, let's go to 28. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు ఎంచున్నాం. అవునా? సో సింపుల్. You believe you are holy, you are righteous. Romans 9:27. మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇజ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషము రక్షింపబడునని. Let's read in English. For he will finish the work and cut it short. అంటే కొన్ని సంవత్సరాల పనిని ఆయన కట్ షార్ట్ చేశాడు. He cut it short because a short work will the Lord make upon the earth. So faith is very simple because of his shortness. God himself cut it short. God can do it. For he will finish the work and cut it short
in righteousness. Because a short work will the Lord make upon the earth. Short work. Faith is very simple because of his simplicity, because of tiny work. What is that? ఇన్ని సంవత్సరాలు పరిశుద్ధంగా ఉండి ఇన్ని చేసి ఇదంతా కాదా? Let me give you that. Let's go to Romans 10, 6-13. అయితే విశ్వాసమూలమగు నీతి ఈలాగు చెప్పుచున్నది. Again, విశ్వాసమూలమగు నీతి ఎలా చెప్తుందంటే ఏంటో చూద్దాం. ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఇంత సింపులా? పరలోకంకెళ్ళి తీసుకురావాల్సిన లేదా? అగాధంకెళ్ళి రావాల్సిందా? ఈ ఆజ్ఞలన్నీ పాటించాల్సిన అవసరం లేదా? నీ ఎదురుగుండా ఉందంట, నీ నోట్లో ఉందంట, నువ్వు యేసు ప్రభువుని ఒప్పుకుంటే రక్షింపడిపోతావు. ఇంత సింపులా? అదేమనగా ప్రభువు నీ నోటితో ఒప్పుకొని దేవుడి మృతుల్లో నుండి ఆయనను లేచినని నీ హృదయం విశ్వసించిన నీవు రక్షింపడదు. చూద్దాం. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడునూ సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యేసు ప్రభు నమ్మాను నోటితో అనే విశ్వాసం ఎంత గొప్పదంటే నిన్ను ఏ విషయంలోనూ సిగ్గుపరచదంట. దట్ మీన్స్ ఎవ్రీథింగ్ కెన్ బి సాల్వ్డ్. యు కెన్ నెవర్ గెట్ షేమ్. Faith is so powerful. చూడండి, ఈవెన్ 6 కూడా చూద్దాం. అయితే విశ్వాసమూలమగు నీతి ఈలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును. చూడండి, పరలోకానికి ఎవరు తీసుకొస్తాడు దేవుణ్ణి? అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు. చూడండి, not to go to heaven or down or anything. So simple. Confess with your mouth. Period. Let's go. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును. నీతి ఎంత ఈజీ అంట. హృదయములో యేసు దేవుడిని నమ్మితే నీతిమంతుడు అయిపోతావంట. ఇంత సింపులా? అందుకే అంటాడు ముందు దేవుని రాజ్యాన్ని ఎతుకు. ఫెయిత్ ఇస్ సో సింపుల్ యట్ వెరీ 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 పవర్ఫుల్. చూద్దాం. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడునూ సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడయ్యున్నాడు. తనకు ప్రార్థన చేయు వారందరికీ కృపచూపుడు ఐశ్వర్యం. హి ఇస్ రిచ్ ఇన్ ఎవ్రీ ఏరియా. హీలింగ్, పావర్టీ, సిక్నెస్, ఎవ్రీ ఏరియా. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? నీ పరువు పోకుండా కూడా కాపాడుతుందంటే విశ్వాసం. లెట్ ఫెయిత్ హానర్ యూ ఇన్ అన్ అమేజింగ్ వే ఫ్రమ్ టుడే. చూద్దాం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడును. సింపుల్ ప్రేయర్. బిలీవ్ అండ్ ప్రే. ఫెయిత్ ఇస్ వెరీ సింపుల్. కొన్ని కోట్ల మందిని శక్తివంతులుగా తయారు చేయొచ్చు. ఫెయిత్ ఇస్ సో సింపుల్ యట్ వెరీ పవర్ఫుల్. ఎంతమంది ఇప్పుడు ఈ విశ్వాసాన్ని వాడుకోగలరు? విశ్వాసం ఎటువంటిదంటే నిన్ను సెటిల్ చేసి ఆ తర్వాత లోకం గురించి పనిచేసినట్టు చేస్తుంది విశ్వాసం. ఫెయిత్ ఇస్ సో సింపుల్. సంబడి ఈస్ ట్యాపింగ్ ఇంటు దిస్ అనాయింటింగ్ ఫ్రమ్ టుడే. లెట్ us pray. నజరేయుడైన యేసయ్య, ఎవరెవరైతే ఈరోజు విశ్వాసాన్ని వాడుతున్నారు, దేనికి వాడుతున్నారో ఆ విశ్వాసం పనిచేటట్టు చేయి. నా భర్త మారాలా, నా చిన్న కొడుకు బాగుపడాలా, నా ఉద్యోగంలో ప్రమోషన్ రావాలా, నా అప్పులు తీరిపోవాలా, అయ్యా నా దురలవాట్లు పోవాలా, అయ్యా నేను ప్రార్థించగా నువ్వు వినాలా, నేను సేవ చేయాలా, నేను ఫారెన్ వెళ్ళాలా, లార్డ్ నాకు మంచి జీతం రావాలా, లార్డ్ ఐఎమ్ యూజింగ్ మై ఫెయిత్. ఎందులో అయితే నువ్వు ఇసుకుపోయావో, ఎందులో నేను సిగ్గుపడతాను అనుకున్నావో, ఏ దాంట్లో ఇంకా నువ్వు బాధపడుతున్నావో, యూజ్ యువర్ ఫెయిత్. ఇట్ విల్ వర్క్. Your faith will work. Let it work, my Lord. నా విశ్వాసాన్ని నా మోకాళ్ళ నొప్పులకు వాడుతున్నాను, నా విశ్వాసాన్ని నా కడుపు నొప్పికి వాడుతున్నాను, నా విశ్వాసాన్ని నా గడ్డలకు వాడుతున్నాను, నా విశ్వాసం నాకు పెళ్ళవ్వాలని వాడుతున్నాను, నా విశ్వాసం నాకు మంచి ఉద్యోగం రావాలని వాడుతున్నాను, నా విశ్వాసం నా అప్పులన్నీ పోవాలని వాడుతున్నాను. Come on, keep using your faith for what you are lacking now. It will work. Lord, grant it. నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.